కానీ మీరెంత ధైర్యస్తురాలో, ఎంత ఆత్మాభిమానం ఉన్న వ్యక్తో, ఎంత డేరింగ్ పర్సనో, మీ మదర్ మిమ్మల్ని మించిన వ్యక్తి అంట కదా. షీ వాజ్ రెబెల్ స్టార్ ఐ బిలీవ్. అంటే మీరు ఆవిడని డామినేట్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ షీఈస్ కరెక్ట్ వర్డ్ యూస్ చేయాలంటే షీఈస్ అ వెరీ ఈగోయిస్టిక్ పర్సన్, వెరీ స్టబర్న్ పర్సన్. అండ్ kudos to her. I don't think నా లైఫ్లో అంత ఇండిపెండెంట్గా ఒక లేడీ తన ఇష్టానికి తను బతికింది నేను మా అమ్మనే చూసాను. షీ హ్యాస్ లివ్డ్ ఆల్ హర్ లైఫ్ టు హర్ టర్మ్స్ ఓన్లీ, నో మ్యాటర్ వాట్ ద లాస్ మైట్ బీ ద బిగ్గెస్ట్ లాసెస్, బట్ షీ హ్యాస్ లివ్డ్ ఓన్లీ టు హర్ టర్మ్స్. తను ఎవరి కోసము మారలేదు, దేనికోసము మారలేదు, ఎంత పెద్ద లాస్ అయినా మారలేదు. షీ హ్యాస్ బీన్ స్టబర్న్ ఆన్ సర్టన్ థింగ్స్. మేబీ అది ఆలోచిస్తే ఎంతమందికి అలా ఉంటుంది, ఎంతమంది అలా బతకగలరు అనిపిస్తుంది. బట్ అట్ అ వెరీ బిగ్ లాస్. షీ హ్యాడ్ టు లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ దట్. ఐ థింక్ సర్టన్ థింగ్స్ ఐ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ హర్. వాట్ షుడ్, నేను ఎక్కడ స్టబర్న్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ కొంచెం మనం తగ్గాలి అండ్ ఆల్ ఐ హ్యావ్ లర్న్డ్ లుకింగ్ ఎట్ మై మదర్. కానీ ప్రగతి తన జీవితంలో జరిగిన సంఘటనలు, తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోకూడదని, మీరు పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తను చాలాసార్లు స్టాప్ చేసిందట కదా, ఇది కాదు ఏజ్, ఇప్పుడు చేసుకోవద్దు, ఎందుకంటే నేను ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, డోంట్ మ్యారీ కాదు. ఫర్ అదే తనకి తెలియలేదు. షీ డిడ్ంట్ నో హౌ టు హ్యాండిల్ అ టీనేజర్. దట్స్ వాట్ ఐ ఫెల్, బికాస్ షీ హర్సెల్ఫ్ వాజ్ వెరీ యంగ్. షీ డిడ్ంట్ సే ఇట్ లైక్ దట్. Her point was don't get married, that's all. She couldn't explain the practicality because I was not that difficult to, as I told you, I'm very easy to handle if you understand me. Problem with her is she never understood, and basically she never understood how to tackle a teenager. Tackling a teenager is a task for anybody. I think ippudunna rojullo it's very difficult. I was a very rebellious child. I was more of a boy. I was like, ఎక్కువ dominant గా ఉండి, I was more of a tomboy kind of a person, and who likes bullets, who likes bikes, cycle. I was a cyclist, cycling లో gold medalist. I was more of that kind of. So అలాగా ఉండేటప్పుడు అండ్ ఫాదర్ లేకుండా ఒక్కొక్క భయం, ఒక్కొక్క మగ భయం అనేది లేకోకుండా పెరిగిన ఒక అమ్మాయి కాబట్టి ఇట్ వాస్ డెఫినెట్లీ డిఫికల్ట్ ఫర్ మై మదర్ టు హ్యాండిల్ బికాస్ షీ డిడ్ంట్ హ్యావ్ ద మెచ్యూరిటీ. At that time I didn't understand. I always used to blame her because of her my life got screwed up ani. Kani now over a period of time when I was thinking back and sitting, she didn't know to handle. She was very young. Actually ga nakunna maturity kuda at that point of time she didn't have, because she didn't have a circle. She was not educated, and she didn't come from that background where she had socially friends, and she was not a very friendly person with people, so she didn't know what, she was not updated. సో మీరేమనుకుంటారు ఇప్పుడు ఆ టైంలో పెళ్లి చేసుకోవడం రైట్ అని అనుకున్నారా కాదంటే డిడ్ యూ థింక్ యూ డిడ్ రైట్? Absolutely crap. That's not the age to get married for any girl. No. Absolutely no. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా మనకి స్టెబిలిటీ లేనప్పుడు, ఒక ఐడెంటిటీ లేనప్పుడు, whether it be for a girl or a boy, just because you're liking somebody without ఒక క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. అది ఇట్స్ రాంగ్. ఆ తర్వాత ఏం సమస్యలు ఎదుర్కొన్నారు ప్రగతి? ఫినాన్షియల్లీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఫినాన్షియల్లీ వీ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్, ఫినాన్స్ లేనప్పుడే ప్రేమ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది, ద్వేషాలు వస్తాయి, డిస్రెస్పెక్ట్ వస్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఫూలిష్ డెసిషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే చాలా కంఫర్టబుల్గా రావాల్సిన జీవితాన్ని మనమే కోరుకుని దాన్ని మెసప్ చేసి అలా వచ్చిన ఇది ఆ డెసిషన్. బట్ ఎనీవే ఫైన్, ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో లెర్న్డ్ అవుట్ ఆఫ్ దట్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media.
Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.